హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? నేను ఈరోజు ఆకుకూరతో పుల్లగూర చేస్తున్నాను. కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, టొమాటో, ఆకుకూర పక్కనుంచుకొని ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం అంత మెంతులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్లో టమోటాలు వేసుకొని కలుపుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మగ్గిన తరువాత కొంచెం అంత పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత ఉంచుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని బాగా మనకు తగినన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. సారీ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఆకుకూర వేసేది స్కిప్ అయిపోయింది. బాగా ఉడికిన తర్వాత కొంచెం అంత చింతపండు వేసుకొని ఈ విధంగా మనము గ్యాస్ ఆపుకొని నీళ్లు వంపుకొని ఆ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఆకుకూరలో మనము వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనము అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని మనము తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. పుల్లగా కారంగా బాగుంటుంది.